హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఏంటి, మీరు మగ్గం వర్క్ వేయించుకున్నారా? మగ్గం వర్క్ నెక్ డీప్ వచ్చేసిందా, మీకు బ్రాడ్గా వచ్చేసిందా? మరి ఎలా తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, మా వీడియో అంతా ఫాలో కండి. తప్పనిసరిగా మీకు యాజ్ టీజ్గా మీరు అనుకున్న నెక్ వచ్చేస్తుందండి. ఎలా వేసుకోవాలి చూద్దాం. చూడండి ఎంత బ్రాడ్గా వచ్చిందో నెక్కు. అందరు ఇలా వేసుకోరు కదండి. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు ఇలా బ్రాడ్గా వేసుకోవడానికి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు కదా. కాకపోతే వీళ్ళు స్టిచ్చింగ్ చేసేది బ్రాడ్గా వచ్చింది, మనకు తగ్గించి వేయాలని చెప్పారు. అలాంటప్పుడు మనం ఎలా వేసుకోవాలి? ఇదిగోండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మగ్గం వర్క్ వచ్చేసింది కదా, రెండు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇటువైపు అటువైపు రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగో రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదా అని చూసుకోవాలి ఈ మగ్గం వర్క్ అనేది. అప్పుడే మనకు సెంటర్ అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇప్పుడు మనం నెక్ తగ్గించుకోవాలంటే ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక కుట్టు లాగేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసి ఒక కుట్టు లాగేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి ఇలా ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇక్కడ వరకే ఆపేసేయాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కుట్టు. వేసుకుంటప్పుడు మనకు నెక్ అనేది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి ఎంత తగ్గిపోయిందో చూడండి. బ్రాడ్ అనేది చాలా బాగుంది కదా ఇప్పుడు చూస్తుంటేను. అంటే మనకు బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి ఇది. ఈ లైనింగ్ క్లాత్కు దీన్ని ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను షోల్డర్ 3.5 పెట్టుకున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను చూపించాను, మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మగ్గం వర్క్కు ఇదంతా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ అంతాను. ఇది వీటికి మనకు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు, గుండు సూదులు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. కాకపోతే మనకు కదలకుండా ఉండాలి అంతే. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ పిన్స్ అనేది పెట్టేసి నెక్ మనకు సెంటర్ చూసుకోవాలి. ఫస్ట్ సెంటర్ చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ ఇది. ఈ సెంటర్ చూసుకొని ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకున్నాం. అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది సెంటర్ అనేది. ఆ తర్వాత సైడ్స్ అన్నిటి కూడా ఇలా సెట్ చేసుకొని మనమంతా సెట్ చేసుకోవాలి చక్కగా నీట్గాను చేసుకొని. ఇప్పుడు ఇదంతా కూడా ఇదిగో మళ్ళీ ఒకటి పిన్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, అటు ఇటు కదలకుండా. మళ్ళీ మధ్యలో ఇంకొకటి వేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇలా చక్కగా అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ మనకు డౌట్ ఉందనుకోండి, చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ వరకు టేప్తో కూడా కొలుచుకోవచ్చు. అలా వేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మగ్గం వర్క్ది ఇలా ఉల్టా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ కింద పెట్టుకోవాలి. లైనింగ్ కింద పెట్టుకొని అప్పుడు మగ్గం వర్క్ అనేది కిందికి వైపు ఉండాలి. ఇలా మనం స్లోగా వేసుకోవాలి, ఫాస్ట్గా వేయకూడదు. ఎందుకంటే అవి పూసలు ఉంటాయి కాబట్టి అడ్డొచ్చేస్తుంటుంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని నెమ్మదిగా స్టిచ్చింగ్ అంతా కూడా చేసుకోవాలి. ఇది ఫాస్ట్గా చేయొద్దండి, ఎందుకంటే పూసలు అడ్డొచ్చి మనకు సూదులు విరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమని స్లోగానే చేసుకోవాలి ఇదంతాను. ఇదిగోండి ఇలా స్లోగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు వేసుకుందాం. వేసుకొని ఇదిగో చూడండి, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది చూడండి, చాలా తగ్గింది కదా బ్రాడ్ అనేది. ఇప్పుడు ఈ పిన్స్ అన్ని కూడా తీసేసుకుందాం. ఇక ఇదిగోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ మధ్యలో లైనింగ్ క్లాత్ ప్లస్ ఈ బ్లౌజ్ పీస్ది ఈ మధ్యలో ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేయాలి. థ్రెడ్ తెగకుండా కట్ చేయాలండి. థ్రెడ్ను ఏమాత్రం తెంపొద్దు, మళ్ళీ మనకు ఓపెన్ అయిపోతుంది థ్రెడ్ తెగిపోతేను. జాగ్రత్తగా స్లోగా వేసుకోవాలి. ఇలా నెక్ అంతా కూడా ఇలా స్లోగా ఇదంతా కూడా చేసేసుకోవాలి. ఇదిగోండి కట్ చేశాను నెక్ మధ్యలో. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సీదా చేసుకుందాం. ఇదిగోండి ఇలా మనకు క్లాత్ ఎక్కువ ఉంది కదా, అక్కడక్కడ కట్స్ పెట్టాలి. కట్స్ పెడితేనే మనకు రౌండ్ షేప్ అనేది చక్కగా నీట్గా తిరుగుతుంది.
ఇదిగోండి కాస్త ఇది కుట్టు ఇంకా కొంచెం లోపలికని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చూసుకొని కొంచెం మన కుట్టు బయటకని వస్తే లోపలికి వేసుకోవచ్చు. అంటే మగ్గం వర్క్ దగ్గరకని వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా వేసుకొని ఇది కూడా కాస్త అంత వేసుకుందాం. ఇలా మధ్యలో కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెడితేనే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది థ్రెడ్ తెగకుండా పెట్టాలండి. ఈ కట్స్ అనేది థ్రెడ్ ఏమాత్రం తెగొద్దు. ఇదిగోండి ఇది కూడా కాస్తంత లోపలికని వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకొని స్లోగా వేసుకోవాలి. ఇది కట్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇలా వేసుకొని నెక్ అంతా కూడా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏమాత్రం బయటకు మన క్లాత్ కనిపించకుండా నీట్గా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు మగ్గం వర్క్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పట్టు శారీస్కి వేసుకుంటాం కదండి మగ్గం వర్క్ ఎక్కువ మట్టుకును. ఇదిగోండి కాస్ట్లీ శారీస్కే వేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి నీట్గా రావాలి. నెక్ అనేది నీట్గా వచ్చినప్పుడే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇలా కింద నుంచి మనకు లైనింగ్ అనేది లోపలికి లాక్కోవాలి. లాక్కుంటే అప్పుడు నీట్గా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఇదంతా మనకు మిషన్ మీద వేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ సూదులు, మనకు స్టోన్స్, ఇవన్నీ కుందన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి 2 వరుసల దారం పెట్టి సూది దారంతో మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ ఇలా వేసుకొని మామూలుగా పెద్ద కుట్టు లాగేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు లోపల నుంచి బయటకు మనకు లైనింగ్ క్లాత్ బయటకు కనిపించకుండా వేసుకోవాలని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మన సూది దారంతో 2 వరుసల దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ అంతా. అప్పుడు నెక్ అనేది కదలకుండా ఉంటుంది. మనం వేసుకుంటే అసహ్యంగా బయటకు లైనింగ్ కనిపించడము, సరిగ్గా రాకపోవడము ఇలాంటిది ఏది ఉండదు ఇలా వేసుకుంటే. ఎందుకంటే అక్కడ కుట్టి వేసాం కాబట్టి అక్కడికే స్టక్ అయిపోతుంది మనకు బయటకు రాకుండా. ఇదంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ అంతాను, నెక్ చుట్టూ ఇదంతా ఇలా వేసుకొని ఇదిగోండి అంతా నెక్ చుట్టూ ఇలాగే చుట్టూ రావాలి. ఇప్పుడు ఇందాక మీకు దిబ్బి కుట్టు అంటే ఎలా వేసుకోవాలంటే ఒకదాని కింద దారం ఒకటి వేసుకుంటూ రావాలి. అప్పుడు మనం అలా దారం లాక్కుంటే కనుక మనకు ఒకవేళ దారం లాగినా కూడా రాకుండా ఉంటుంది. ఇదిగోండి చివరి దాకా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగో బ్రాడ్ అనేది తగ్గిపోయింది. మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా కూడాను ఇక అయిపోయింది. ఇదంతా వేసేసాను. ఇక థ్రెడ్ అనేది కట్ చేసుకొని మామూలుగా కింద డాట్స్ వేసేసుకొని అడుగు బెల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. మనకు బ్రాడ్ ఎంత తగ్గిపోయిందో చూడండి. ఒకవేళ మగ్గం వర్క్ ఇలా బ్రాడ్గా వచ్చినా మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇలా చేసుకోవచ్చు. బ్లౌజ్ అంతా వెనక వైపు కూడా నీట్గా వచ్చింది చూడండి. మనకేమాత్రం ఎగుడు దిగుడు లేకుండా ఇలా రావాలి మగ్గం వర్క్ అంతా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.